ఇటీవలి కాలంలో టాలీవుడ్ అగ్ర హీరోలు వరుసగా గాయాల బారిన పడటం అభిమానుల్లో ఆందోళన కలిగిస్తోంది. యాక్షన్ సీక్వెన్స్ కోసం రిస్క్ తీసుకుంటూ పనిచేస్తున్న స్టార్ హీరోలు ఒక్కొక్కరుగా శస్త్రచికిత్సలు చేయించుకోవాల్సిన పరిస్థితి రావడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అయితే మెగా, నందమూరి కుటుంబాల నుంచి బాబాయ్, అబ్బాయి జంటలు ఈ జాబితాలో ఉండటం చర్చకు దారితీసింది. మొదట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భుజానికి శస్త్రచికిత్స జరిగింది. ఆ తర్వాత బాలకృష్ణ తన 111వ సినిమా షూటింగ్ సందర్భంగా యాక్షన్ సన్నివేశాల్లో గాయపడటంతో మోకాలికి సర్జరీ చేయించుకున్నారు. ఆచి చికెన్ మసాలా ప్రస్తుతం ఆయన కోలుకుంటూ విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ పరిణామం తర్వాత మరో ఇద్దరు స్టార్ హీరోలు కూడా గాయాల కారణంగా చికిత్స తీసుకోవాల్సి రావడం అభిమానులను కలవరపెడుతోంది. పెద్ద సినిమా కుస్తీ సన్నివేశాల షూటింగ్ లో రామ్ చరణ్ మణికట్టుకు గాయమైంది. దీని తీవ్రత కారణంగా వైద్యుల సూచన మేరకు కోయంబత్తూరులో శస్త్రచికిత్స చేయించుకున్నారు. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ కూడా భుజానికి గాయమైంది. తారక్ పూర్తిగా కోలుకోవడానికి కనీసం 6 నుంచి 8 వారాల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. మెగా కుటుంబం నుంచి పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, నందమూరి కుటుంబం నుంచి బాలకృష్ణ, ఎన్టీఆర్ ఒకేసారి గాయాల బారిన పడటంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ గాయాల ప్రభావం పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, ఎన్టీఆర్ సినిమాల షూటింగ్ స్కెడ్యూళ్లపై పెద్దగా ప్రభావం పడే అవకాశం లేదని సమాచారం.